పుట్టినరోజు వివాహాది శుభకార్యాలను పురస్కరించుకొని పేదలకు సాయం అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనయుడు సిద్ధార్థ్ అన్నారు. ఇదే స్నేహస్ఫూర్తిని అందరూ కనపర్చాలని ఆయన సూచించారు. సమాజంలో పేదలు వయోవృద్ధులను ఆదుకోవడం అందరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తనయుడు సాయి తేజ జన్మదిన వేడుకలు బందరోడ్లోని నిర్మల హృదయ భవన్లో ఘనంగా జరిగాయి. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనయుడు సిద్ధార్థ, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఈ వేడుకల్లో పాల్గొని సాయి తేజతో కేక్ కట్ చేయించారు. అనంతరం నిర్మల్ ఉదయ భవన్లో ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. నిర్మల్ హృదయ భవన్ నిర్వాహకులకు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ పార్టీ ఫ్లో లీడర్ బాలస్వామి తనయుడు సాయి తేజ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మల హృదయ భవన్లో ఆశ్రయం పొందుతున్న వారి సహాయార్థం బియ్యం, కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పుట్టినరోజు వివాహాది శుభకార్యాల సందర్భంగా పేదలకు సాయం అందించే సత్సంప్రదాయం ఎమ్మెల్యే బోండా ఉమా పాటిస్తున్నారని, ఇదే సంప్రదాయాన్ని ఆయన అనుచరులుగా బాలస్వామి తనయుడు పాటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన పుట్టినరోజుని నిర్మల హృదయ భవన్లో జరుపుకుని వయోవృద్ధులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని సాయి తేజ తెలిపారు. నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా నిర్మల హృదయ భవన్లో పేదలకు సాయం అందించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. యువనేత బోండా సిద్ధార్థ రాజకీయంగా మరింత ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, బాలస్వామి అనుచరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ నెల్లబండ్ల బాలస్వామి గారి తనయుడి సాయి తేజ పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ హృదయ భవన్లో దాదాపు 94 మంది నివసిస్తున్నటువంటి ఈ హౌస్లో వాళ్ళందరికీ కూడా వెజిటబుల్స్ కానీ, రైస్ కానీ, ఆయిల్ కానీ అంతా కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఎప్పుడు కూడా చెప్తారు, మన పుట్టినరోజు అయినా, అదేవిధంగా మ్యారేజ్ డే అయినా, ఎటువంటి మంచి శుభాకారం అయినా సరే ఒక మంచి పనితో మొదలవ్వాలని చెప్పి దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు సాయి తేజ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నిర్మల్ హృదయ భవన్లో శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం. ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఒక సాంప్రదాయాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా మేము అందరం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఒక్క మా పుట్టినరోజులనే కాకుండా మా కార్యకర్తల పిల్లలైనా, నాయకుల పిల్లలైనా, కార్పొరేటర్ల పిల్లలైనా, ఎవరి పుట్టినరోజైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఏదో ఒక మంచి కార్యక్రమంతో ఆ రోజు ఉదయాన్ని పూట ఒక మంచి పనితో ప్రారంభించుకోవడం ఒక ఆనవాయితీగా బోండా ఉమా గారు పెట్టడం చాలా సంతోషకరం. దాన్నే మేమందరూ కూడా కొనసాగిస్తూ ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నెల్లబండ్ల బారా గారికి, అదేవిధంగా వాడి తనయురు సాయి తేజ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరపున తెలియజేసుకుంటూ ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు వీళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మా బాబు నెల్లిబండ్ల సాయి తేజ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ముఖ్య అతిథులుగా మా యువ నాయకులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి సిద్ధుబాబు ఆధ్వర్యంలో, సిద్ధుబాబు చేతుల మీదుగా ఈరోజు మా బాబు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా నిర్మల హృదయ భవన్లో ఒక సుమారుగా 100 మంది స్టాఫ్తో కలిపి 100 మంది ఉండేటటువంటి ఈ ఆశ్రమం చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఆశ్రమం. ఈ ఆశ్రమంలో మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారి సహకారంతో వాళ్ళ తనయుడు సిద్ధుబాబు ఆధ్వర్యంలో వాళ్ళ పేదలందరూ కూడా కూరగాయలు, అలాగే రైసు, ఫ్రూట్సు, యాపిల్స్ ఈ కేక్ కట్ చేసి సిద్ధుబాబు చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవారికి అందరికి కూడా, హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. పిల్లలు కనుక ఎవరు చూడకపోతే, వెనక ముందు ఎవరు లేకపోయినా, రోడ్డు మీద అనాథలుగా ఉన్నటువంటి ఎవరినైనా సరే ఈ ఆశ్రమంలో పోలీసు వారి సహకారంతో జాయిన్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ ఆశ్రమంలో ఇద్దరిని జాయిన్ చేయడం జరిగింది. చేసిన సిద్ధు అన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలా నా పుట్టినరోజు ఇలా అందరి మధ్యలో ఇలా నిర్మల హృదయ భవన్లో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే మా బోండా ఉమా అంకుల్ గారు కూడా ఇలా ఉన్నత స్థాయిలో ఎదిగి ఇట్లాంటి పనులు ఇంకా బోల్డ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.